శ్రీ నిదానం పట్టి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ 22 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలలో అధిక వేగం పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక పురోగతికి స్పష్టంగా దారితీస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించిన మీ ప్రయత్నాలు మెరుగుపడతాయి మరియు మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ గౌరవం మరియు ప్రతిష్ఠ పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలపరుస్తుంది మరియు నూతన అవకాశాలను తెస్తుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది కొత్త ఆదాయ వనరులను సృష్టించడానికి మరియు మీ ఆర్థిక వృద్ధిని వేగవంతం చెయ్యడానికి సహాయపడుతుంది. మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి. ఇది ఆర్థిక లాభాలకు దారితీస్తుంది. అయినప్పటికీ అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అవి మీ సమయాన్ని వృధా చెయ్యగలవు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల సానుకూల దృక్పథం ఉంటుంది. ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. సాంస్కృతిక మరియు నాగరికత సంబంధిత విషయాలలో మీ బలం పెరుగుతుంది. ఇది మీ మానసిక ప్రశాంతతను మరింత పెంచుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ మానసిక శ్రేయస్సు మరియు ఉత్సాహాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. స్నేహితులతో కలవడం మరియు అర్థవంతమైన చర్చలు చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రయత్నాలలో మీ పని వేగం పెరుగుతుంది. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ఇది సహోద్యోగులతో మంచి సంబంధాలను ఏర్పరచడానికి మరియు సమష్టి కృషిని పెంపొందించడానికి సహాయపడుతుంది. మీ గౌరవం మరియు ప్రతిష్ఠ పెరుగుతాయి. ఇది మీ కెరియర్లో గుర్తింపును తెస్తుంది. ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి. ఇది మీ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చెయ్యడానికి సహాయపడుతుంది. మీ ధైర్యానికి అందరూ ఆకట్టుకుంటారు. ఇది మీ నాయకత్వ లక్షణాలను ఎత్తిచూపుతుంది. మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ వృత్తిపరమైన పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. సమావేశాలు మరియు చర్చలపై దృష్టి పెట్టండి. అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండాలి. మీ వృత్తిలో మరింత పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయం. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలలో మీ వేగం పెరుగుతుంది. ఇది మీ వ్యాపార వృద్ధికి దారితీస్తుంది. సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ఇది వ్యాపార సంబంధాలలో మంచి ఫలితాలను ఇస్తుంది మరియు నూతన భాగస్వామ్యాలకు అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించిన మీ ప్రయత్నాలు మెరుగుపడతాయి. మీ గౌరవం మరియు ప్రతిష్ఠ పెరుగుతాయి. ఇది మీ వ్యాపారానికి మంచి పేరు తెస్తుంది. మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడానికి మరియు మీ వ్యాపార వ్యూహాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి. సమావేశాలు మరియు చర్చలపై దృష్టి పెట్టండి. అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండండి. మీ ధైర్యానికి అందరూ ఆకట్టుకుంటారు. ఇది వ్యాపారంలో మీకు విజయాన్ని అందిస్తుంది. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యారంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలలో మీ వేగం పెరుగుతుంది. ఇది మీ అధ్యయనాలలో మీకు మంచి పురోగతిని ఇస్తుంది.
సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ఇది తోటి విద్యార్థులతో మంచి సంబంధాలను ఏర్పరచడానికి మరియు సమూహ అధ్యయనాలకు సహాయపడుతుంది. మీ ధైర్యానికి అందరూ ఆకట్టుకుంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ అభ్యాసాన్ని మరియు అవగాహనను మరింత మెరుగుపరుస్తుంది. మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి. సమావేశాలు మరియు చర్చలపై దృష్టి పెట్టండి, ఎందుకంటే అవి మీ జ్ఞానాన్ని పెంచుతాయి. అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండండి. మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీరు పరీక్షలలో మంచి పనితీరు కనబరుస్తారు. ఈరోజు ధనుస్సు రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మీ సమయాన్ని వృధా చెయ్యగలవు మరియు అపార్థాలకు దారితీయగలవు. సమావేశాలు మరియు చర్చలపై పూర్తిగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే అవి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి, ముఖ్యంగా ఆర్థిక మరియు వ్యక్తిగత విషయాలలో. కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం మరియు సహనం పాటించడం మంచిది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన రిస్కులను తీసుకోకుండా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ ధైర్యాన్ని అదుపులో ఉంచుకుని తెలివిగా వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు ధనుస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఇంటిలో ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇది కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. సాంస్కృతిక మరియు నాగరికత సంబంధిత విషయాలలో మీ బలం పెరుగుతుంది. ఇది కుటుంబ సంప్రదాయాలను గౌరవించడానికి సహాయపడుతుంది. ప్రియమైన వారితో సమావేశాలు ఉంటాయి. ఇది బంధాలను బలపరుస్తుంది. మీ బంధం బలంగా మారుతుంది మరియు మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. భాగస్వామితో కలిసి కొత్త ప్రయత్నాలలో మీ వేగం పెరుగుతుంది. భాగస్వామితో సహకార స్ఫూర్తి పెరుగుతుంది. మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. ఇది మీకు మరియు మీ భాగస్వామికి సౌకర్యాన్ని అందిస్తుంది. భాగస్వామితో కలిసి సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ బంధాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది. ఈరోజు ధనుస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశివారికి ఈరోజు ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వారితో సమావేశాలు ఉంటాయి. ఇది ప్రేమ సంబంధాలలో ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు సంతోషాన్ని పంచుకుంటారు మరియు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కొత్త ప్రయత్నాలలో మీ వేగం పెరుగుతుంది. ఇది ప్రేమ సంబంధాలలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. మీ ప్రేమ సంబంధాలలో సహకార స్ఫూర్తి పెరుగుతుంది. అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త స్నేహితులను చేసుకుంటారు మరియు సామాజికంగా చురుకుగా ఉంటారు. మీ ధైర్యానికి అందరూ ఆకట్టుకుంటారు. ఇది మీ ప్రేమ జీవితంలో మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రేమ జీవితంలో మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఇది మీ బంధాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.